అదే క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించి సికింద్రాబాద్ విషయంలో మీరేం చెప్తారు? బీజేపీ నినాదం ఏంటి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజల మీద ప్రేమతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయని తీసుకురావట్లేదు. ఇవన్నీ పంచాయతీలు ఎందుకు పెడతారంటే వారు చేసేటటువంటి పనులు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వారి ఇద్దరి సోమరిపోతుతనాన్ని ఇవాళ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సినటువంటి ప్రతిపక్షము, ఇవాళ ప్రజలకు వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేక ఇటువంటి డిస్ప్యూటెడ్ ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. అసలు ఈ బాద్షా లేడు, బాధులు లేవండి, ఇవన్నీ ఎక్కడి అండి? హైదరాబాదు, భాగ్యనగర్ చేయాల్సిందే. ఇవాళ నిజామాబాదు, కరీంనగరు ఇవన్నీ ఎక్కడి అండి పేర్లు? పాలమూరు ఎంత చక్కగా ఉందండి, ఇవాళ ఇందూరు ఎంత పక్క మంచిగా ఉందండి. ఇవాళ ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పేర్లు? ఎప్పుడు వచ్చినాయి? ఇవాళ ఇన్వేడర్స్ వచ్చి మన మీద యుద్ధం చేసి మన మీద అనేక రకమైనటువంటి గుళ్ళను గులగొట్టి పేర్లను మార్చి చేసినటువంటి వాటిని చేసే ముందు ప్రజల యొక్క ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఈరోజు ప్రభుత్వం ఇలా ఏం మారుస్తావా, ఏం ఉంచుతావా, ఏం తీసేస్తావా, పిలువు, ఒక అఖిలపక్ష మీటింగ్ పిలిచి దాంట్లో చర్చ చేయి. ఇవాళ లేదా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్ని ఇలా సెక్రటరియట్ ఉన్నది ఎందుకు అంత పెద్ద బిల్డింగు? ఇవాళ ఏవేవో మీటింగ్లు, నువ్వు దావోసులు పోతావు, ఏరోప్లేన్లలో తిరుగుతావు, అక్కడ ఇక్కడ ఢిల్లీకి 10 చక్కర్లు కొడతావు, రాహుల్ గాంధీతో 10 సార్లు కలిసి వస్తావు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని ఇలా సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో సమాలోచనలు తీసుకో. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక మంది ఉన్నారు కదా. ఇవాళ లేకపోతే అఖిలపక్షం మీటింగ్ పెట్టు, మా ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సో ఆ రకంగా చేయకుండా ఇవన్నీ కావాలని చేసేటటువంటి జిమ్మికులే. కానీ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్రం నిధులు ఎక్కడ మురిగిపోతాయో అని 15వ ప్లానింగ్ కమిషను ఇవాళ నిధులు 3,500 కోట్లు కేంద్రం ఇచ్చేటి రాకపోగాల, అందుకే ఎలక్షన్ పెడుతుంది. కానీ ప్రజల మీద ప్రేమతో కాదు. అది ఇవాళ కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీస్కి నిధులు పంపిస్తూ ఉంది కాబట్టి ఆ నిధులను కూడా ఏదో ఒక వంక పెట్టి మళ్ళీ నిధులను దారి మళ్ళిస్తారు. దొంగ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పదు. ఇక కేంద్రమే గ్రామాలని, మున్సిపాలిటీలని పరిపాలించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవసరమా? ఇక నేరుగా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, రేపు మున్సిపాలిటీలలో, రేపు జడ్పీటీసీలలో మొత్తం బీజేపీ పార్టీ గెలిస్తే సరిపోతుంది. మరిగా ఇప్పుడు నేను ఏమంటున్నా, డబుల్ ఇంజన్ అంటే స్థానిక సంస్థలకు కేంద్రం డైరెక్ట్ గా నిధులు ఇస్తా ఉంది. మేమేమో కేంద్రము డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నాం, డెబిట్ చేస్తా ఉన్నాం. కానీ క్రెడిట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఖజానా నుంచి ఇవ్వకుండా వాళ్ళు కమిషన్ల పేరుతో, అంతకుముందు వాళ్ళు కలెక్షన్స్ పేరుతో ఇవాళ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రెండు అవసరమా మనకి? అందుకే కమల్ వికాస్ కలెక్షన్ కింగ్ పోయిండు. ఇవాళ కమిషన్ల ప్రభుత్వం, కమిషన్ల కాంగ్రెస్, ఈ రెండింటిని కాదని. అందుకే ఇప్పుడు అంత చీకటిమయం ఉన్నటువంటి దాంట్లో ప్రజలలో వెలుగు నింపాలంటే ఇవాళ అంధేరా చుటేగా, సూరజ్ ఖిలేగా, సూరజ్ ఆయేగా, ఇవాళ కమల్ ఖిలేగా అన్నట్టు ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేపు మున్సిపాలిటీలలో తప్పకుండా బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి కమల్ ఖిలేగా బాగుంది. సుమిత్ర గారు మీరు చెప్పండి, ఏంటి సికింద్రాబాద్ బచావ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమేనా? దీంట్లో మరి గతంలో మీరు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు 99 ప్రేక్షకులకు, సోదరులు తాడూరి గారికి, మానవతారాయ్ గారికి జై తెలంగాణ. గతంలో మేం చేయలేదనే ప్రశ్న ఏంటి? ఈ సికింద్రాబాద్కు సంబంధించి పేరు మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో, మరి ఈ